సృష్టి ఈ భూమి మీదనే ఆరంభమైంది. భూదేవిని తల్లితో కొలిచి ఆరాధిస్తాం. సృష్టి ఆరంభంలో భూదేవి దైవాంశతో దేవతలు, రాక్షసాంశతో రాక్షసులు జన్మించారు. దేవతలకు గురువుగా బృహస్పతి ఉండగా రాక్షసులకు గురువుగా శుక్రాచార్యుడు ఉన్నారు. తర్వాత రాక్షసులకు దేవతలకు మధ్య దేవదానవ యుద్ధాలు జరిగేవి. క్షీరసాగర మదన సమయంలో అమృతాన్ని రాక్షసులకు అందకుండా చేసిన దేవతలు మరణం లేకుండా అమరత్వాన్ని పొందారు. ఆ తర్వాత జరిగిన అనేక యుద్ధాల్లో రాక్షసుల బలం క్రమంగా తగ్గిపోవటం జరిగింది. దీంతో రాక్షసులంతా తమ గురువైన శుక్రాచార్యుణ్ణి తమను రక్షించండి మహాప్రభో అని వేడుకుంటారు. శుక్రాచార్యుడు భృగు మహర్షికి కావ్యమాతకు జన్మించిన సంతానం. తన తల్లి కావ్యమాత కోరిక మేరకు 1000 సంవత్సరాల పాటు కేవలం గాలి మాత్రమే శ్వాసించి ఆ పరమశివుని కోసం తపస్సు చేసి మృత సంజీవని విద్యను వరంగా పొందాడు. తన పుత్రుడు తిరిగి వచ్చే వరకు రాక్షసులకు శుక్రాచార్యుని తల్లి కావ్యమాత కొంతవరకు రక్షణగా నిలిచి సలహాలిస్తూ ఉండేది. శివుని వద్ద నుంచి మృత సంజీవని విద్యను పొంది తిరిగి వచ్చిన శుక్రాచార్యుడు అక్కడ్నుంచి దేవదానవుల యుద్ధం జరిగిన ప్రతిసారి మరణించిన రాక్షసులను తన విద్యతో బ్రతికించి మరలా రెట్టింపు సంఖ్యలో రాక్షసులు జన్మించేలా చేసేవాడు. ఇదిలా ఉండగా శుక్రాచార్యుడు తపస్సుకు వెళ్లినప్పటినుంచి పరమశివుడి వద్ద నుంచి మృత సంజీవని విద్యను పొందటం, రాక్షసులను బ్రతికించటం, ఇలా ప్రతి విషయాన్ని గమనిస్తున్న ఇంద్రుడు, దేవతలు అందరూ దేవగురువు బృహస్పతిని కలిశారు. గురువుగారు రాక్షస సంతతిని మృత సంజీవని విద్య ఆధారంగా శుక్రాచార్యుడు రోజురోజుకు పెంచేస్తున్నాడు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎన్నో ఘోరాలు చూడవలసి వస్తుందని వేడుకోగా దేవగురువు బృహస్పతి తన కుమారుడు అందగాడైన కచుణ్ణి పిలిచి, కుమారా, శుక్రాచార్యుని అందాల కుమార్తె దేవయాని, ముందు నీవు ఆమె అభిమానాన్ని పొంది శుక్రాచార్యుని వద్ద చేరి మృత సంజీవని విద్య నేర్చుకుని రమ్మని ఆజ్ఞాపించారు. అలానే కచుడు తండ్రి ఆజ్ఞ తీసుకుని శుక్రాచార్యుని వద్దకు బయలుదేరాడు. ఓ పూలవనంలో ఉన్న దేవయాని వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు. కచుని అందం, వినయం దేవయానిని ఎంతగానో ఆకర్షించాయి. దేవయాని కచుడిని తనతో పాటు తండ్రైన శుక్రాచార్యుని వద్దకు తీసుకువెళ్లి తండ్రి వద్ద శిష్యరికానికి ఒప్పించింది. అలా శుక్రాచార్యుని వద్ద శిష్యరికాన్ని పొందాడు కచుడు. ఇక తను వచ్చిన ప్లాన్ ప్రకారం ఎంతో వినయ విధేయతలు ప్రదర్శిస్తూ శుక్రాచార్యుడు దేవయానిలా అమిత అభిమానాన్ని పొందాడు కచుడు. తమ గురువు కచుడిని అంతలా అభిమానించటం నచ్చని కొందరు రాక్షస శిష్యులు కచుడిని చంపేసి దహనం చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యునికి ఇచ్చేస్తారు. శుక్రాచార్యుడు ఆ మద్యాన్ని సేవించాక దేవయాని కచుని కోసం వెతగ్గా కచుడు ఎక్కడా కనిపించలేదు. దేవయాని వేదనను చూడలేకపోయిన ఒక శిష్యుడు కచుణ్ణి బూడిద చేసి మద్యంలో కలిపి శుక్రాచార్యునికిచ్చిన విషయాన్ని దేవయానితో చెబుతాడు. దాంతో కన్నీరు మున్నీరుగా విలపించిన దేవయాని తన తండ్రి శుక్రాచార్యునితో జరిగిన విషయాన్నంతా చెప్పి కచుణ్ణి బతికించమని వేడుకుంది. దాంతో శుక్రాచార్యుడు తన పొట్టలో ఉన్న కచునికి మృత సంజీవని విద్య నేర్పించి బతికించాడు. శుక్రాచార్యుని పొట్ట చీల్చుకుని బయటికొచ్చిన కచుడు బయటకొచ్చాక అదే మంత్రాన్ని ప్రయోగించి శుక్రాచార్యుణ్ణి బతికించాడు. అలా మొత్తానికి రాక్షస శిష్యులు కీడు చేసిన మృత సంజీవని విద్య కచుడు నేర్చుకోవటానికి కారణమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పని ఎలాగూ పూర్తయిందిగా. ఇంకా కచుడు దేవలోకానికి బయలుదేరుతూ ఉండగా దేవయాని తనను వివాహం చేసుకోమని కచుణ్ణి కోరింది. కాని గురుపుత్రిక సోదరితో సమానం, వివాహానికి అంగీకారం లేదు అంటూ కచుడు వెళ్లబోగా కచుణ్ణి దేవయాని, నువ్వు ఏ విద్య అయితే నేర్చుకోవటానికి ఈ ప్రయత్నం చేశావో ఆ విద్య నీకు ఎన్నటికీ పనిచేయదు అంటూ శపించింది. దాంతో కచుడు మృత సంజీవని విద్య తనకు ఉపయోగపడకపోయినా తాను నేర్చుకున్న విద్యను దేవతలకు నేర్పించి వారందర్నీ కాపాడుకోగలిగాడు. అటు తర్వాత యుగాలు దాటి మరుగున పడిపోతున్న మృత సంజీవని విద్యను భవిష్యత్ తరాలకు అందించాలని వశిష్ఠ మహాముని మహాసంజీవని విద్యను మంత్రం రూపంలో వేదాలలో భద్రపరిచారు. అలా వశిష్ఠ మహాముని ద్వారా వేదాలలో భద్రపరచబడి నేటికి మన వరకు చేరిన అద్భుతమైన సంజీవని లాంటిది ఈ మృత సంజీవని మంత్రం. వేదాలలో మత్స్య పురాణంలో అంతర్భాగంగా చెప్పబడిన ఈ మంత్రాన్ని మనమే స్వయంగా చదివినా విన్నా ఆ మంత్రం పనిచేస్తుంది. అలా కాకుండా
1000 సార్లు ఆ మంత్రాన్ని ఒక ధ్యానంలా పఠించి సిద్ధింప చేసుకుంటే మన ద్వారా సంకల్పం పొందిన వారిపైన కూడా ఆ మంత్రం పనిచేస్తుంది. కరోనా మహమ్మారితో ప్రపంచం విలవిల్లాడిపోతున్న ఈ సమయంలో అష్టదిక్కుల నుంచి, ఆకాశం భూమి వైపు నుంచి, ప్రకృతి నుంచి వచ్చే ఏ వ్యాధి నుంచైనా మన శరీరంలోని అవయవాలపై దాడి జరగకుండా మనల్ని, మన కుటుంబాల్ని, సమాజాల్ని రక్షించే రక్షణ కవచంలా ఈ మంత్రం తప్పక ఉపయోగపడుతుంది. అంతటి అద్భుతమైన మృత సంజీవని మంత్రం అద్దంతో సహా మీకోసం. ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరం మృత సంజీవనం నామ్నా కవచం ప్రజపేత్ సదా. అంటే మృత్యుంజయుడైన ఈశ్వరుణ్ణి పూజించిన తర్వాత ఈ స్తోత్రాన్ని పఠిస్తే అది ఒక కవచంలా మనల్ని కాపాడుతుంది అని. సారాత్ సారతరం పుణ్యం గుహ్యాత్ గుహ్యతరం శుభం మహాదేవస్య కవచం మృత సంజీవ నామకం. ఈశ్వరుణ్ణి స్మరించే ఈ స్తోత్రం అత్యంత సారవంతమైనది, పుణ్యకరమైనది, రహస్యమైనది, మంగళదాయకమై మనల్ని కవచంలా రక్షిస్తుంది అని. సమాహిత మనాభూత్వా శృణుష్వ కవచం శుభం శ్రుత్వైతత్ దివ్య కవచం రహస్యం కురు సర్వదా. ఏకాగ్రమైన మనసుతో, భక్తితో ఈ స్తోత్రాన్ని విన్నా చాలు. ఈ స్తోత్రం ఎంతో మంగళకరమైంది. రహస్యంగా ఉంచుతూ అవసరమైన వారిపై మాత్రమే ఈ మంత్రాన్ని ప్రయోగించాలి. వరాభయకరో యజ్వా సర్వదేవ నిషేవితః మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాహ్ మాం పాతు సర్వదా. బోళాశంకరుడివై యజ్ఞాలు, మంచి కార్యములచే సత్కరించబడే శివ, మహాదేవ, నన్ను అన్ని దిక్కుల నుంచి రక్షించవలసిందిగా ప్రార్థన. దధాన శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభు సదాశివోగ్నిరూపీ మాం ఆగ్నేయాం పాతు సర్వదా. అంటే అభయప్రదమనే శక్తిని ధరించి 3 ముఖాలు 6 భుజాలతో శోభిల్లే అగ్నిరూపుడైన సదాశివుడు ఆగ్నేయ దిక్కు నుంచి నన్ను రక్షించుగాక అని. అష్టాదశ భుజోపేతో దండాభయకరో విభుః యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదావతు. 18 భుజాలతో దండమును చేతిలో ధరించి అభయముద్రతో సర్వమును వ్యాపించిన యమరూపుడైన మహాదేవుడు దక్షిణ దిక్కు నుంచి నన్ను రక్షించుగాక అని. ఖడ్గా భయకరో ధీరో రక్షోగణ నిషేవితః రక్షోరూపి మహేశో మాం నైరుత్యాం సర్వదావతు. ఖడ్గాన్ని చేత ధరించి అభయముద్రతో దైత్య గుణాలతో ఆరాధించబడే రక్షాస్వరూపుడైన ఈశ్వర, నన్ను నైరుతి దిక్కు నుంచి రక్షించుగాక. పాశ అభయభుజః సర్వరత్నాకర నిషేవితః వరుణాత్మ మహాదేవః పశ్చిమే మాం సదావతు. పాశమును చేత ధరించి అభయముద్రతో సకల దేవతలచే ఆరాధించబడే శంకర, పశ్చిమ దిక్కు నుంచి నన్ను రక్షించుగాక అని. గదా భయకరః ప్రాణనాయకః సర్వదాగతిః వాయువ్యాం మారుతాత్మాతాం శంకరః పాదు సర్వదా. గదను చేతిలో ధరించి సర్వదా గతిశీలువై వాయుస్వరూపుడివై కాపాడే శంకర, వాయువ్య దిక్కు నుంచి నన్ను రక్షించుము అని. శంఖా భయకరస్థోమాం నాయకః పరమేశ్వరః సర్వాత్మాంతర దిగ్భాగే పాతుమాం శంకరః ప్రభుః. శంఖాన్ని చేతిలో ధరించి అభయముద్రతో సర్వమార్గద్రష్టుడై సర్వాత్మకుడు, సర్వవ్యాప్తి అయిన పరమేశ్వర, సమస్త దిశా మధ్యం నుంచి నన్ను రక్షించుగాక అని. శూలా భయకరః సర్వ విద్యానామధినాయకః ఈశానాత్మాత ధైశాన్యాం పాతుమాం పరమేశ్వరః. శూలాన్ని చేత ధరించి సకల విద్యాస్వరూపుడైన ఈశానుడు ఈశాన్య దిక్కు నుంచి నన్ను రక్షించుగాక అని. ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాదః సదావతు శిరోమే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః. బ్రహ్మస్వరూపుడైన ఈశ్వరుడు నన్ను ఊర్ధ్వభాగం నుంచి, విశ్వాత్మస్వరూపుడైన శివుడు నన్ను అధః భాగం నుంచి, శంకరుడు నా శిరస్సును, చంద్రశేఖరుడు నా పాదభాగము వైపు నుంచి, అన్ని వైపుల నుంచి రక్షించుగాక అని. భ్రూమధ్యం సర్వలోకేశః త్రినేత్రో లోచనేవతు భ్రూయుగ్మం గిరీశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః. నా నుదుటి మధ్య భాగమును సర్వలోకేశ్వరుడు, నా నేత్రాలను త్రయంబకుడు, భ్రూయుగ్మాన్ని గిరిజాపతి, నా చెవులను మహేశ్వరుడు రక్షించుగాక అని. నాసికాం మే మహాదేవ ఓష్టౌ పాతు వృషధ్వజః జిహ్నం మే దక్షిణామూర్తిర్దంతాన్ మే గిరిశోవతు. నా నాసికమును మహాదేవుడు, నా ఓష్ఠములను వృషధ్వజుడు,
నా జిహ్వను దక్షిణామూర్తి, నా దంతములను గిరీశుడు రక్షించుగాక అని. మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః, పినాకీ మత్కరౌ పాతు త్రిశూలి హృదయం మమ. మృత్యుంజయుడు నా ముఖాన్ని, నాగభూషణుడు నా కంఠాన్ని, పినాకపాణి నా 2 చేతులను, త్రిశూలధారి నా హృదయాన్ని రక్షించుగాక అని. పంచవక్త్రస్థనౌ పాతు ఉదరం జగదీశ్వరః, నాభిం పాతు విరూపాక్షః పార్శ్వం మే పార్వతీపతిః. పంచవక్త్రుడు నా స్తన భాగాన్ని, జగదీశ్వరుడు నా ఉదర భాగాన్ని, విరూపాక్షుడు నా నాభి భాగాన్ని, పార్వతీపతి నా పార్శ్వ భాగాన్ని రక్షించుగాక. కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమదాధిపః, గుహ్యం మహేశ్వరః పాతు మమోరూపాతు భైరవః. గిరీశుడు నా కటిద్వయాన్ని, ప్రమదాధిపతుడు నా పృష్ణ భాగాన్ని, మహేశ్వరుడు నా గుహ్య భాగాన్ని, నా 2 ఊరువులను భైరవుడు రక్షించుగాక అని. జానునీ మే జగద్ధర్త జంఘే మే జగదంబిక, పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః. నా జానువులను జగద్ధర్త, నా జంఘములను జగదంబిక, నా 2 పాదములను లోకముచే వందనములందుకునే సదాశివుడు రక్షించుగాక అని. గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ, మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః. గిరిజాపతి నా భార్యను లేదా భర్తను, భవుడు నా సంతానమును రక్షించుగాక అని. మృత్యుంజయుడు నాకు ఆయుష్యమును ప్రసాదించి గణనాయకుడైన ఈశ్వరుడు నా మనసును నియంత్రించుగాక అని. సర్వాంగం మే సదా పాతు కాలకాల సదాశివః, ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభం. కాలుడికే కాలుడైన ఈశ్వరుడు నా అన్ని అంగములను రక్షించుగాక. ఈశ్వర, దేవతలకు కూడా దుర్లభమైన ఈ స్తోత్రమును నేను నీయందు మనస్సు ఉంచి చేయుచున్నాను అని. మృత సంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితం, సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితం. అంటే మహాదేవుణ్ణి కీర్తించే ఈ మృత సంజీవని స్తోత్రం యొక్క 1000 ఆవృతులను పునశ్చరణ చేసిన వారికి ఎదురే ఉండదు. యః పఠేశృణుయాన్నిత్యం శ్రావయేత్సు సమాహితః, సకాల మృత్యుం నిర్జిత్వ సదాయుష్యం సమశ్నుతే. అంటే ఎవరైతే ఏకాగ్రచిత్తులై నిత్యం ఈ స్తోత్రాన్ని స్మరిస్తారో, వింటారో లేక వినిపిస్తారో వారు అకాల మృత్యు బాధల నుంచి తప్పించబడి పూర్ణ ఆయుర్దాయాన్ని పొందుతారని. హస్తేనవా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ, ఆధయో వ్యాధయస్తస్యే న భవంతి కదాచన. అంటే మరణశయ్యపై ఉన్నవారి యొక్క హస్తాన్ని తన చేతిలోకి తీసుకుని ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే జీవునిలో చైతన్యం కలిగి భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులు అతని దరి చేరవు. కాల మృత్యుమపి ప్రాప్తమసౌ జైతి సర్వదా, అణిమాది గుణైశ్వర్యం లభతే మానవోత్తమః. అంటే ఈ స్తోత్రాన్ని పఠిస్తే దాని ఫలం సత్యవంతునిలాగా యముని చేతిలోకి వెళ్లిన జీవుణ్ణి కూడా వెనక్కు తీసుకురాగలదు, మానవులకు అన్ని రకాల సిద్ధులను ప్రసాదిస్తుంది అని. యుద్ధారంభే పఠిత్వేధమష్టావింశతి వారకం, యుద్ధ మధ్యే స్థితః శత్రుః సద్య సర్వైర్న దృశ్యతే. యుద్ధాన్ని ప్రారంభించే ముందు 28 సార్లు ఈ స్తోత్రాన్ని పఠిస్తే యుద్ధభూమిలో అడుగుపెట్టిన వ్యక్తి తన శత్రువులకు అదృశ్య రూపుడవుతాడు. న బ్రహ్మదేవి చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై, విజయం లభతే దేవ యుద్ధ మధ్యేపి సర్వదా. ఈ స్తోత్రాన్ని పఠించిన వ్యక్తి ఏ కారణము చేతనైనా దేవతలతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు బ్రహ్మాస్త్రం కూడా అతన్ని ఏమీ చేయక అతడు విజయవంతుడవుతాడు అని. ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ కవచం శుభం, అక్షయ్యం లభతే సౌఖ్యమిహలోకే పరత్రచ. అంటే ఎవరైతే ప్రాతకాలంలో ఈ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తారో వారికి ఇహపర లోకముల్లోనూ అక్షయ సుఖాలు ప్రాప్తిస్తాయని. సర్వవ్యాధి వినిర్ముక్తః సర్వరోగ వివర్జితః, అజరామరణో భూత్వా సదా 16 వార్షికః. అంటే అన్ని వ్యాధుల నుంచి ముక్తుడై వ్యాధులన్నీ అతని శరీరం నుంచి పారిపోయి అజరామరుడై ఎప్పటికీ నిత్య యవ్వన భావనలతో విరాజిల్లుతాడు ఈ మంత్రాన్ని పఠించినవారు. విచరత్యఖిలాల్లోకాం ప్రాప్య భోగాంశ దుర్లభాన్, తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతం. అంటే లోకాలలోని దుర్లభమైన భాగ్యాల్ని పొంది అన్ని లోకాల్లోనూ కీర్తింపబడతాడు. అందుకే ఈ రహస్య కవచమైన స్తోత్రం మృత సంజీవని స్తోత్రంగా కీర్తించబడుతోంది. మృత సంజీవనం నామ్న దేవతైరపి దుర్లభం, మృత సంజీవనం నామ్న
దేవతైరపి దుర్లభం. మృత సంజీవనం అనబడే ఈ స్తోత్రం దేవతలకు కూడా దుర్లభమైనది అని అర్థం. ఇది శ్రీ మత్స్య పురాణాంతర్గత శ్రీ మృత సంజీవని స్తోత్రం సంపూర్ణం. ఓం నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.